దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని పిలిచి తన రాజభవనంలోని పంచభక్ష పరిమాణాలు విందు భోజనం పెట్టాడని మీకు తెలుసా? శ్రీకృష్ణుడు చేసిన పనికి దుర్యోధనుడికి ఎందుకు కోపం వచ్చింది? ఆ రాజభవనంలో ఏం జరుగుంటుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య జాగృతి యోగం 26వ శ్లోకం. జై హరికృష్ణ. శ్లోకం: పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్య ప్రయచ్చతి తదహం భక్త ప్రహృతమశ్నామి ప్రయత్నాత్మనః. దీని తాత్పర్యం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ విధంగా వివరిస్తున్నాడు. హో పార్థ, ఎవరైతే నాకు ఒక ఆకుని గాని పువ్వుని గాని పండుని గాని లేదా కొంచెం నీరుని గాని పూర్తి భక్తితో నాకు సమర్పిస్తారో ఆ పవిత్రత మనసు గల భక్తుడు ఇచ్చే ప్రతి దాన్ని నేను ప్రీతితో స్వీకరిస్తాను అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు వివరించసాగాడు. అంటే ఇక్కడ మీరు ఇచ్చే వస్తువులు ముఖ్యం కాదు, దాని వెనకాల ఉన్న నిష్కలసమైన భక్తి మాత్రమే ముఖ్యం. మొదటిగా మాట్లాడుకున్న విషయం, దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని విందుకు పిలవడం వెనక భక్తి కంటే కుతంత్రమే ఎక్కువగా ఉంది. పాండవుల తరపున రాయబారంగా ఉన్న శ్రీకృష్ణుడిని తన విలాసమైన ఆధిపత్యంతో మురిపించి తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించాడు. అందుకే రాజభవనంలోని అద్భుతమైన వంటకాలు సిద్ధం చేయించాడు. శ్రీకృష్ణుడిని తన ముందు చూస్తే దుర్యోధనుడు రాజభవనంలో చేయించిన పంచభక్ష పరిమాణాలు చాలా ఉన్నాయి, కానీ దుర్యోధనుడి మనసులో భక్తి లేదు, కుళ్ళు కుతంత్రం మాత్రమే ఉన్నాయి. అది శ్రీకృష్ణునికి స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడు చేయించిన పంచభక్ష పరిమాణాలు రాజభోగాలను కాదని సామాన్యమైన విదురుడింటికి వెళ్ళాడు. విదురుడు శ్రీకృష్ణుని చూడగానే పరవశించిపోయాడు. ఇంట్లో చూస్తే వంటకాలు ఏమీ లేవు. చివరికి ఒక అరటిపండుని తీసుకొచ్చి భక్తితో శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ భక్తితో ఇచ్చిన అరటిపండును శ్రీకృష్ణుడు భక్తితో స్వీకరించాడు. ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడు చాలా కోపగించిపోయాడు. అంటే ఇక్కడ వస్తువులు ముఖ్యం కాదు, ప్రకృతిలో దొరికే ప్రతిదినం ఆకు కానీ పండు కానీ పువ్వు కానీ కొంచెం నీరు కానీ ఇస్తే సరిపోతుంది. దేవుణ్ణి చేరుకోవాలంటే డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, అహంకారం వీడాలి. మనం ఇచ్చే